హాయ్ గాయ్స్, షాక్ అయ్యారు. నేను ఉప్పల్ వాళ్ళు మాట్లాడుతున్నా. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళంటే వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకు ఒకటి, మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఫైనల్కి వస్తే అక్కడ మాకు గేమ్ ఇవ్వకుండా ఒక టాస్క్ ఇవ్వకుండా మీ వీడియోల వల్ల వర్గలుగా ఉంటాయి. మీ వీడియోలు దేనికి పనికి వస్తాయని అడిగారు క్వశ్చన్. నవదీప్ గారు, మీ వీడియోలు ఏం దేనికి పనికి వస్తాయండి? మా వీడియోలు పని చేయనప్పుడు మీరు సమాజంలో ఎవరికైనా దానం చేస్తారా? ఒకరికి ₹1,00,000 దానం చేస్తారా? ఎవరికైనా పెళ్ళైతే పుస్తమెట్టలు ఇప్పించారా? మీరు ఎలా మాట్లాడతారు సార్? అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, ఎవ్వడం ఏం చేయలేదు, మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు, మేమే తోపులు అనుకుంటా. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు. మీకు అవకాశం బట్టి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు. అంతగానం చూడకండి, ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు. నేను అస్సలు వదిలిపెట్టాను నవదీప్ గారు, నేను అస్సలు వదిలిపెట్టాను. పాపం అనేది ఎప్పటికైనా తట్టుకుంటుంది, భరిస్తా కూడా. కానీ ఏం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు చెప్తా గాయస్, న్యాయం జరగాలి. నాకు నవదీప్ అనే నేను ఇందు మూలముగా యావత్ తెలుగు ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మైండ్ సెట్స్, యాటిట్యూడ్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటారు. అన్నప్పుడు ఆ మాటల్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. దాని టెస్టే అగ్ని పరీక్ష. మాకు కంటెస్టెంట్స్ డేటా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పోస్ట్కి జనరల్గా జనం ఇంటర్నెట్లో ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ ఏంటి, ఇవన్నీ జనరల్గా చూసి సమాజంలో నుండి వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్తో వాళ్ళ ఎమోషన్స్ని ట్రిగర్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్? ఇట్ విల్ టెస్ట్ దేర్ ఎబిలిటీ టు కండక్ట్ దెమ్సెల్వ్స్. వీ హ్యావ్ టు టెస్ట్. ఎవడో కమెంట్ పెట్టినట్టు నేనేదో అంటాను. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు, పర్సనల్గా తీసుకోవచ్చు. మీ ఒపీనియన్ మీది, ఐ లైక్ వాట్ ఐమ్ డూయింగ్, ఐ కంటిన్యూ టు బీ లైక్ దిస్ అనొచ్చు. అసలు నువ్వెవడరా నన్ను జడ్జ్ చేయడానికి అని కూడా అనొచ్చు. అది డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ రియాక్షన్స్. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జడ్జ్ అన్నప్పుడే నాకు తెలుసు కంటెస్టెంట్ ఎమోషన్స్ని పుష్ చేసి టెస్ట్ చేయాలని. కాన్సెప్టే అది. హారర్ సినిమాకి వచ్చి నన్ను భయపెట్టదంటే ఎట్లా? ఇక్కడ కాన్సెప్ట్ ఇది. మీ పోస్ట్కి నెగిటివ్ కమెంట్స్ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అగ్ని పరీక్ష. సమాజానికి ఏం మెసేజ్ అంటే నేను కాదు, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చెయ్యాలనుకునే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు అని. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? అగ్ని పరీక్ష. ద షో ఇస్ డిజైన్ టు డూ దిస్. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ నెగిటివ్ కమెంట్స్, ఇంటర్నెట్కి రావద్దు, అగ్ని పరీక్షకి అసలు రావద్దు. హీట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారు. నేను ఉప్పల్ వాళ్ళు ఏంది బిగ్ బాస్ కోసం మాట్లాడుతున్నాం వాళ్ళంటే, నేను నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ అంటే నా ప్రాణం అండి. బిగ్ బాస్లో నేను బతకలేను. నాగార్జున చాలా రెస్పెక్ట్. కానీ బిగ్ బాస్ అందరు చూడండి, నేను అగ్ని పరీక్షకి వెళ్తే నన్ను నవదీప్ గారు చాలా ఘోరంగా మాట్లాడారు. పక్కన అభిజిత్ గారు అండ్ తను నాకు గ్రీన్ ఏనిపోతే వాళ్ళ చెవుల్లో ఏమో చెప్పి, ఇలాంటి వల్గర్ వీడియోలు చెట్టు కావు, పరువు తీస్తారు, ఏదో చెప్తున్నాడు. నీకు ఏం అవసరం ఉంది నవదీప్ గారు? మీ గుద్ద మీరు మూసుకుని కడుకోవచ్చు కదా. మీరు రెడ్ ఇచ్చినప్పుడు గమ్ము ఉండాలి. అభిజిత్ గారికి ఆయన తనకు బిందు మాధురి గారికి మీరెందుకు చెప్తున్నారండి? అక్కడ నేను డ్యాన్స్ చేశాను, మాట్లాడాను, ఏడ్చాను, నా టాలెంట్. మీరు ఏ టాస్క్ ఇవ్వలేదు. మీరు బిగ్ బాస్కి వెళ్ళారు, ఒకరు అవకాశం ఇస్తే మీరు వెళ్ళారు. ఎట్లా అవమానిస్తారు నన్ను? మీకు ఎవరిచ్చారు రైట్స్? అసలు ఆ వారం తిప్పించుకుని ఎలా కనబడుతున్నాం? నాలా నువ్వు గెలువు, నాలా ఉండు. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ ₹999 మాత్రమే. IVF ప్యాకేజ్ పై ₹20,000 తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.